ఈ మధ్యలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ అక్కడిక్కడ వైరల్గా కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన మీద సెల్ఫీ వీడియోలు తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే రైతుల కోసం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేకుండా అయితే ఉండరు కదా. సజెషన్స్ తీసుకునే స్టేజ్లో రేవంత్ రెడ్డి లేరు. అప్పుల కుప్ప చేసి తెలంగాణ మాకు అప్పచెప్పిపోయారు కాబట్టి అభివృద్ధి జరుగుతలేదు అన్న విషయం చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. అది నిజం కాదు. ఇప్పుడు అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ గారు అని మాట్లాడే సన్నాసులు మరి రైతుల కష్టాలు తీరేది ఎట్లా? బూతు మాటలు బంద్ పెట్టి ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలని ధ్యాసలకు రావాలి. నీళ్లు మాయమైపోయినాయా లేదంటే ఇది ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు? కేసీఆర్ గారు లేరు, ఆయన పాలన లేదు, నీళ్లు మాయమైపోయింది. తీర్మానం మల్లయ్య అప్పటి జర్నలిస్ట్ కదా? జర్నలిస్ట్ అని చెప్పాం, బ్రోకర్ అని చెప్తాం మేము. అసలుకి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఏం చేయలేడంటారా? అధికారంలోకి రావడానికి నానా చేయరాని పనులు చేసిండు. ఓట్లకు మాత్రమే బీసీలు పరిమితం అయిపోయినాం కదా. సో అయితే సర్వే రిపోర్టు బీసీలకు సంబంధించి అది అన్యాయం అంట. అన్యాయం కాదు, తప్పుల తడక. ఆ సర్వే రిపోర్టే రాంగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ ఇవాళ మన స్టూడియోలో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా పిలిచే పావని గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి ఈ మధ్యలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ అక్కడిక్కడ వైరల్ గా కనిపిస్తున్నారు? సెల్ఫీ వీడియోలు తీసే పరిస్థితిని తీసుకొచ్చిండు కాబట్టి వీడియోలు తీస్తూ వైరల్ గా కనిపిస్తున్నాం. నీళ్లు లేకుండా గోసపడుతున్నారు రైతన్నలు కాబట్టి సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నా. పంటలు ఎండుతున్నాయి కాబట్టి సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నా. నీళ్ల కోసం కిలోమీటర్ల మేర మళ్ళీ నడిచే సంస్కృతిని తీసుకొచ్చిండు కాబట్టి మళ్ళీ సెల్ఫీ వీడియోలు తీసి పెట్టాల్సి వస్తుంది. ఆనాడేమో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద సెల్ఫీ వీడియోలు తీసిన, ఈనాడేమో రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన మీద సెల్ఫీ వీడియోలు తీస్తున్నా. రీసెంట్ గా సూర్యాపేట్ ఈహా టీవీ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది రైతులు గోస ఇంత అంత కాదు వాళ్ళది, కనుక ఒక 15 రోజులు నీళ్ళు వదిలినా చాలు మాకు చేతికి ఒడ్లు వచ్చేస్తాయి, ధాన్యం వచ్చేస్తాయి. అంటే కేవలం సూర్యాపేట వరకే ఉందా లేదంటే మీరు తిరిగిన వేములవాడ పరిస్థితి కూడా అట్లే ఉందా? ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అదే పరిస్థితి ఉన్నది. తెలంగాణ అంతా నీటి కటకట వినిపిస్తున్నది. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు నీళ్లున్నాయి, కేసీఆర్ గారు లేరు, ఆయన పాలన లేదు, నీళ్లు మాయమైపోయినాయి. అంటే నీళ్లు మాయమైపోయినాయా లేదంటే ఇది ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు? ప్రకృతి వైపరీత్యం అని ఎట్లా అనుకుంటారు? 10 ఏళ్లలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎన్నో చూసినాం, కానీ ఎక్కడ కూడా నీళ్లు మాయమైన పరిస్థితిని మనం చూడలేదు కదా. ఏనాడు కూడా నీళ్ల కోసం గోసలు పడ్డ రోజులు రాలేదు కదా కేసీఆర్ గారి పాలనలో. నీళ్లను తీసుకొచ్చి పెట్టిండు. బ్యాంకులల్లో పైసలు ఎట్లా జమ చేసి పెట్టుకుంటామో మనము నీళ్లను రిజర్వాయర్లల్లా, చెరువులల్లా, కుంటలల్లా, కాల్వలల్లా బొట్టు బొట్టు ఒడిసి పట్టి నీళ్లను తీసుకొచ్చి పెట్టిండు సమృద్ధిగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కోసం, జనాల కోసం, తెలంగాణ రాష్ట్ర జనాల కోసం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏం చేస్తాడు? ఆయన కుట్రలు, ఆయన కక్షలు, ఆయన కారుణ్యాలతోటి నీళ్లు లేని గోసను తీసుకొని వచ్చిండు. సరే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బాధ పడేది, తిప్పల పడేది, అప్పుల పాలయ్యేది, ఇబ్బందులు పడేది, రోడ్డు మీదకి వచ్చేది రైతులే. సో కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన నీళ్లు, సో అట్లాంటి సజెషన్స్ మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు కదా. ప్రతిపక్షంలో ఉంటే రైతుల కోసం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేకుండా అయితే ఉండరు కదా. సజెషన్స్ తీసుకునే స్టేజ్ లో రేవంత్ రెడ్డి లేరు. అంటే సలహాలు సూచనలు తీసుకునే స్టేజ్ లో ఆయన లేడు. ఆయన అంతా మూర్ఖపు పాలన నడుస్తుంది. ఆయన ఏదన్నా అంటే నోట్ల నుంచి బూతులు తప్ప ఇంకేది లేదు. అభివృద్ధి, నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి, నేను ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలా అనే ధ్యాసలు ఆయన లేడు ఇప్పటికీ. అంటే అధికారంలోకి వచ్చింది ఆయన కుట్రలు కక్షలతోటే వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుట్రలు కక్షలతోటే రాజకీయాలు చేస్తున్నాడు. అభివృద్ధి మీద ఫోకస్ చేయట్లేదు, ప్రజల మీద ఫోకస్ చేయట్లేదు, పాలన మీద ఫోకస్ చేయట్లేదు. పాలనను గాలికి వదిలేసిండు. ఆయననేమో గాలి మోటార్ల మీద ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే ఖజానాలో పైసలు ఉండాలి. సో అప్పుల కుప్ప చేసి తెలంగాణ మాకు అప్పచెప్పిపోయారు కాబట్టి అభివృద్ధి జరుగుతలేదు అన్న విషయం చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. అది నిజం కదా? ఇప్పుడు అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ గారు అని మాట్లాడే సన్నాసులు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండు కేసీఆర్ గారు అని కూడా చెప్పాలి. ఏదో 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే 50 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించి పెట్టిండు. ఆయనే సంపదను సృష్టించి పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని. రైతును రాజు చేసి చూపించిండు తెలంగాణ రాష్ట్రానికి. తలసరి ఆదాయంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని.
ఇప్పుడు ఆయన వచ్చి అప్పుల పాలైపోయింది, జీతాలు ఇయ్యలేము, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా తీసుకొచ్చుడు, ఇవన్నీ ఆయన మాటల వల్ల, ఆయన పద్ధతి వల్ల, పరిపాలన చేత కాని తనం వల్లనే ఇలాంటి దుస్థితి దాపరించింది. సరే, ఇప్పుడు మళ్ళీ నీళ్లు రావాలి అంటే కేసీఆర్ అయితే సీఎం గా వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. అది మీకు కూడా ఎరకనే, నాకు కూడా ఎరకనే. మరి రైతుల కష్టాలు తీరేది ఎట్లా? రైతుల కష్టాలు రేవంత్ రెడ్డి తీర్చాలి. మరి ఎట్లా? ఆయనకున్న అనుభవం తోటి తీర్చాలి. మరి ఎట్లా తీరుస్తే బూతు మాటలు బంద్ పెట్టి నీళ్ళు ఎట్లా తీసుకురావాలని ఆలోచన చేయాలి. బూతు మాటలు బంద్ పెట్టి ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలనే ధ్యాసలకు రావాలి. బూతు మాటలు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సొమ్మును ఢిల్లీకి తీసుకుపోవుడు కాదు, తెలంగాణ రాష్ట్ర సొమ్మును రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టి అదే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి అని చెప్తున్నా. అంటే మీరు చెప్పే మాటలు ఏంటంటే అసలుకి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అంటారా? ఎక్కడ కూడా ఏం చేయలేదు, చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేకనే కదా ఆనాడు అల్లు అర్జున్ది తీసిండ్రు బడ్జెట్ అదేంది సమావేశాలల్లా. ఈనాడు జర్నలిస్టు సోదరి మనలను అరెస్ట్ చేసి టాపిక్ డైవర్ట్ చేసిండ్రు. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆనాడు సినిమాది ఒకటి పెట్టేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒక నేను అనే మార్కును చూపించుకున్నాడు. ఈనాడు మళ్ళా ఈ సెషన్లలో కూడా జర్నలిస్టు సోదరి మనలను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే దాడులు జరుగుతాయి, జైల్లో వేస్తాము అనేసి చూపిస్తున్నాడు. అయితే జర్నలిస్టుల కష్టాలు అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పే పరిస్థితి అయితే నాకైతే కానొస్తలేదు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల పైన దాడులు చూసినాం. ఇలాంటి దాడులు అయితే ఏనాడు చూడలేదు. అంటే మహిళా జర్నలిస్టుల వైపు అయితే చూడలేము. కాకపోతే క్యూ న్యూస్ అనేది రేవంత్ రెడ్డి స్థాపించింది. రేవంత్ రెడ్డి అనుగుణంగా నడిచిన ఛానల్ అది. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఆయన రాజకీయ లబ్ధి కోసమే క్యూ న్యూస్ పెట్టుకున్నాడు. ఆయన రాజకీయ లబ్ధిలో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన లబ్ధి కోసమే బీసీ రాగాన్ని ఎత్తుకున్నాడు. క్యూ న్యూస్ మీద ఎందుకు జరిగిన దాడులు చెప్పండి? ఒక సీఎం కుర్చీలో ఉన్న ఆయనను ఎన్ని రకాలుగా మానసికంగా, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు తీన్మార్ మల్లయ్య అనేటైన. తీన్మార్ మల్లయ్య అప్పటి జర్నలిస్ట్ కదా? అప్పటి జర్నలిస్టే, కానీ బ్రోకర్ జర్నలిస్ట్ అని చెప్పాం, బ్రోకర్ అని చెప్తాం మేము. ఆయన బ్రోకర్ పనుల కోసమే జర్నలిజాన్ని ఒక ముసుగేసుకున్నాడు. ఇప్పుడు రాజకీయం ముసుగేసుకొని బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. సో ఇప్పుడు ఉండే జర్నలిస్టుల విషయంలో కూడా సేమ్ టు సేమ్ ఇవే మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. అసలు ఏంటి? ఇప్పుడు అప్పుడేమో గొట్టాలు అంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అనేసి వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే వాళ్ళ కోసము వాళ్ళ అధికారంలోకి రావడానికి వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ను వాళ్ళు పాటించిండ్రు కాబట్టి, చదివిండ్రు కాబట్టి, వాళ్ళు అధికారంలోకి రావడానికి వీళ్ళు కృషి చేసిండ్రు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ మీద అదా ఇదా అనేసి మాట్లాడిండు. ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానళ్లను ప్రతి ఒక్కడు ఒక గొట్టాలను వేసుకొని, ఒక ట్యూబ్లను పెట్టుకొని, బట్టలు కూడా తీసి దంచుతాము, రోడ్ల మీదకి తీసుకొచ్చి మా కార్యకర్తలు బయటకు వచ్చి వాళ్ళని ఉరికిచ్చి దంచుతారు అనే స్థితికి తీసుకొచ్చిండు. అంటే ప్రశ్నిస్తా అనేసి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రావడానికి నానా అడ్డదారులు దొక్కిండు, నానా చేయరాని పనులు చేసిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంతో పాటుగా అహంకారం తలకెక్కి అవే యూట్యూబ్ ఛానళ్లను గొట్టాలని సంబోధిస్తున్నాడు. అంటే ఊసర వెళ్లి రంగులు మార్చినట్టుగా రంగులు మారుస్తాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఈ విషయంలోనే తెలిసిపోతుంది. అసలు మీడియా పైన కావచ్చు, జర్నలిస్ట్ పైన కావచ్చు, వీళ్ళకున్న గౌరవం ఎంత? గౌరవము మీకే తెలవాలి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడే మీకే తెలవాలి గౌరవం ఎంత ఇస్తున్నాడు, ఏ రకంగా మీకు గౌరవం ఇస్తున్నాడు అనేది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కేసులు, జైళ్లు, రిమాండ్ లేనిది. మహిళా జర్నలిస్టులని చూడకుండా కూడా కేసులకు, రిమాండ్లకు పంపించడం అనేది క్రూరము. ఆయన కక్షలో భాగంగా చేస్తున్న పని ఇదంతా. ప్రశ్నిస్తే, ఎదురిస్తే దాడులు తప్పవు, కేసులు తప్పవు, జైళ్లల్లో పెట్టుడు తప్పదు అనేసి భయపెట్టి ఏదో ఒక విధంగా ప్రశ్నించేటోళ్లను ఆపుదామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటాయన. సో చాలా మంది జర్నలిస్టుల పైన కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కేసులు ఎదుర్కొన్నారు. అది ఉద్యమము, అది ఉద్యమం. ఇప్పుడు మళ్ళీ అదే గతి వచ్చింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత. మరో ఉద్యమము ఇది, మరో చరిత్ర, మరో ఉద్యమము. తెలంగాణను కాపాడుకునే సమయం ఇది. తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా అయితే రాష్ట్రానికి ముందు, రాష్ట్రం రాకముందు ఏ విధంగా కరువు కాటకాలు ఉన్నాయో, ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనల స్వర్ణయుగం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కరువును చూస్తున్నాం. కరువు, కాంగ్రెస్ కవల పిల్లలు.
ఆ కరువును చూపిస్తే తట్టుకోలేక జర్నలిస్టుల మీద దాడులు, జర్నలిస్టుల మీద కేసులు, జర్నలిస్టులను జైళ్లకు పంపడం. జర్నలిస్టులనే కాదు, ప్రతి ఒక్కరిని సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు. వాళ్ళందరి మీద కూడా మానసికంగా, శారీరకంగా దాడులు చేపిస్తున్నారు. అయితే ఇక్కడ జర్నలిస్టుల విషయం కాసేపు పక్కన పెడితే పావని గౌడ్ పైన కూడా కేసులు పెట్టినట్టుగా, నిజమేనా? వేములవాడలో ఒక కేసు, ఖమ్మం దగ్గర టేకుపల్లిలో ఇంకొక కేసు, ఇంకొక దగ్గర ఇంకొక కేసు పెడుతూనే ఉన్నారు. ఏం చేసిర్రు? పోలీసులు ఫోన్ చేసి స్టేషన్ కి రావాలని అంటారు. మేము చేసింది తప్పు లేదు, మేము రావాల్సిన అవసరం లేదని చెప్పినాను నేను. ఏం చేసారు అసలు? వేములవాడ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఒక రిజర్వాయర్ నుంచి వెళ్ళి నీళ్లను విడుదల చేసిన, కొబ్బరికాయలు కొట్టిన అనేసి బాహాటంగా చెప్పడంతో రైతులు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పడంతో వాళ్ళ బంగారం కుదబెట్టుకొని మరి మోటార్లను తీసుకొచ్చి పైపులను వేసుకొని పొలాలకు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక కెనాల్ వస్తే నీళ్ళు వస్తాయి అనేసి అప్పులు చేసి మరి పైపులు పెట్టుకున్నారు. ఆయన కెమెరా కోసము, ఆయన ప్రచారం కోసము, ఆయన సెలబ్రిటీ కావడానికి కోసం మాత్రమే ఆ రోజు చేసిందనేసి రైతులకు తెలియదు. నువ్వు నీళ్ళు వస్తాయి అని చెప్తే వీళ్ళు అప్పులు చేసి మోటార్లు తెచ్చుకున్నారు. ఈ అప్పులు ఎవరు తీర్చాలే? మీరు నీళ్ళు ఇస్తాయి అని చెప్తే పొలాలు పంటలు వేసుకున్నారు. ఆ ఎండిన అప్పులు కూడా ఎవరు తీర్చాలి అని అడిగినందుకు నా మీద కేసు పెట్టింది. సో దాదాపు ఎన్ని ఎకరాలు అక్కడ? దాదాపుగా 200-300 ఎకరాలు ఎండిపోయి ఉంటది. ఎండిపోయినాయి. మీరు ఒకసారి రండి, మీకు చూపిస్తా. దేవునిగుట్టపల్లె, కోనారావుపేట మొత్తం అంతా ఎట్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలా 10 ఎకరాలు ఉన్న ఆసామి 5 ఎకరాలు కౌలు, అంటే 5 ఎకరాలు పంట పండించేటోడు, 5 ఎకరాలు బీడు గుంజుకునేటోడు. ఇప్పుడు మళ్ళీ అదే దుస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్. సో ప్రాజెక్టులో నీళ్ళు లేవు, అందుకని విడుదల చేస్తలేదు. ప్రాజెక్టులో ఆల్రెడీ కేసీఆర్ గారు 1 TMC వాటర్ ని తీసుకొచ్చి అక్కడ నింపి పెట్టి కూడా ఉంచిండ్రు. కానీ అవి చేయడానికి కూడా వాళ్ళకి చేతగాక పంటలు ఎండబెట్టిండ్రు వాళ్ళు. మరి నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు విడుదల చేస్తారు అంటారు? అంటే అడగక ముందే అన్ని ఇచ్చేటోడు, కన్నతల్లి ప్రేమ చూపించినోడు కేసీఆర్ గారు. అడిగిన తర్వాత కూడా అంటే అడగాలి, మమ్మల్ని వేడుకోవాలి అని చూసేటోడు, పినతల్లి ప్రేమ చూపించేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. సో రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఏమంటారు పావని గౌడ్? అంటే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిర్రు, అందరం సంతోషంగా ఉన్నాము. కార్య రూపం దాలిస్తే ఇంకా సంతోషంగా ఉంటాము. ఆకాశంలో సగం, అవనిలో సగం అని అంటారు కదా. అవకాశాలలో కూడా మాకు సగం ఇవ్వాలి. 33% కాదు మాకు ఇవ్వాల్సింది, 50% ఇవ్వాలి మహిళలకు కూడా. మేము కూడా దేనికి తీసిపోము కదా. ఒక ఇల్లాలు ఉంటే ఎట్లుంటది, ఇంట్లో మగవాళ్ళు ఉంటే ఎట్లుంటది అనేది ఎవరికైనా తెలుస్తుంది. అదే విధంగా పరిపాలిస్తే పాలన ఆమెకు, అంటే పరిపాలన స్వేచ్ఛ కూడా ఆమెకిస్తే పాలనను ఆమె మార్కు చూపించుకుంటది మహిళ. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి పార్టీలకు అతీతంగా సమాధానం చెప్పాలి. ఓకే, తప్పకుండా. సో మరి ఉండే ఈ పార్టీలలో, ఇప్పుడుండే రాజకీయ పార్టీల్లో ఎంతవరకు మహిళలకు న్యాయం జరిగింది? ఎంతవరకు మహిళలకు న్యాయం జరిగింది, జరగబోతుంది అనేది చూడాలి. ఇంకా కేసీఆర్ గారు అయితే ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల దృష్టి పెట్టుకొనే పెట్టిండ్రు. ఇక్కడ నేను సంక్షేమ పథకాల గురించి అడగట్లేదు, రాజకీయాల గురించి అడుగుతున్నా. అంటే పాస్ట్ 10 సంవత్సరాల గురించి కాదు, గడిచిన 20 సంవత్సరాల గురించి మాట్లాడు. మహిళలకు 50% రిజర్వేషన్ మార్కెట్ కమిటీలో డైరెక్టర్లుగా అవకాశాలు ఇచ్చింది ముందు కేసీఆర్ గారే, బీఆర్ఎస్ గవర్నమెంటే. అంతకుముందు రాబోయే రోజులలో కూడా మరిన్ని అవకాశాలు ఇస్తారని మేము అనుకుంటున్నాము. అంటే మహిళలు ఎందుకు ఒక కమిటీలకు వరకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు? అంటే రాజకీయాల్లో సూటబుల్ కాదా? ఎందుకు కాదు, తీసుకొచ్చిండ్రు కదా కేసీఆర్ గారు చాలా మందిని. ఒక బొడిగ శోభ ఎవరు, ఒక తులా ఉమా ఎవరు, ఒక గొంగ సునీతక్క ఎవరు, వీళ్ళందరినీ తీసుకొచ్చింది కేసీఆర్ కదా. ఉద్యమ నాయకురాళ్లను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసింది కేసీఆర్ కదా. అవును, చేసిర్రు, కాదనట్లే. కానీ కనీసం ఒక 30% ఇస్తారు రాబోయే రోజులల్లో, అంతకంటే ఎక్కువ శాతం ఇస్తారు. చూస్తాం ఇంకా మనం. గతంలో అయితే లేదు. గతంలో లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ అంటే పార్టీలకు అతీతంగా మనం మహిళల గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఎందుకంటే గత 2 నెలల క్రితం కూడా గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నేను ధర్నా చేస్తా, నాకు ఇవ్వకపోతే అని మహిళలు కొట్లాడాల్సిన పరిస్థితి. మహిళా అధ్యక్షురాల పదవి కోసము మహిళ కొట్లాడడం జరిగింది, చూసినాం మనం కూడా. కాంగ్రెస్ లో మహిళలకు గౌరవము ఉంటదా అనేది మనం పరిపాలన చూస్తేనే అర్థమవుతుంది. మహిళలకు
అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు, 2500 ఇస్తామని చెప్పిండ్రు, పెన్షన్లు పెంచిస్తామని చెప్పిండ్రు, తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇవెవ్వి హామీలను నెరవేర్చకుండా మహిళలను అగౌరవ పరిచే విధంగా ఫ్రీ బస్సును పెట్టిర్రు. అగౌరవ పరిచే విధంగా అని ఎందుకంటున్నా అంటే బస్సుల శాతాన్ని పెంచకుండా, ట్రిప్పులు పెంచకుండా, ఒక్క బస్సు వస్తే అందులో ఇరకటం కూర్చొని సీట్లు లేకుండా కొట్టుకునే పరిస్థితిని తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటైనా. మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసేది దేవుడెరు గాని 1,00,00,000 మంది మహిళల బంగారాలు ఉదబెట్టుకొని అయితే బాయిలు తవ్వించే బోర్ లేయించే సంస్కృతిని మాత్రం తెలంగాణకు తీసుకొని వచ్చిండు. మహిళలకు వాళ్ళ పార్టీల గౌరవం లేదు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్లకు ఓట్లేసి గెలిపించిన మహిళలకు కూడా గౌరవం ఇస్తలేడు రేవంత్ రెడ్డి అనేటైనా. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నయం అనుకుంటా. మన రాష్ట్రంలో ములాఖత్ అంటున్నారు కదా, అందుకనేనా? అసలు మేము వేరే పార్టీ తోటి ములాఖత్ కావాల్సిన అవసరం లేదు. బీజేపీ కాంగ్రెస్ ములాఖతుతో నడుస్తుంది, అక్రమ సంబంధంతో బీజేపీ కాంగ్రెస్ నడుస్తుంది తెలంగాణలో. అంటే బీజేపీలో మహిళలు లేరా? బీజేపీలో మహిళలు లేరని నేను అనను. బీజేపీలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా నాయకురాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని నేను ఒక మహిళగా కోరుకుంటున్నా. సో మొత్తానికి అయితే ఇప్పటి వరకు మహిళలకు రాజకీయ పరంగా అయితే అన్యాయమే జరిగింది. సో న్యాయం జరగాలని కోరుకుందామా? తప్పకుండా రాబోయే రోజులలో మరింత బాగా న్యాయం జరగాలి. 33% కాదు 50% ఇచ్చినా కూడా మాకు తక్కువనే. ఇంకా మేము ఇంట్లో పని చేస్తాము, పిల్లలను చక్కబెడతాము, బయట విషయాలు చూసుకుంటాము, బయట పనులు చేసుకుంటాము, అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాం. ఒక ఆడదాని విజయం వెనుక మొగోడు ఉండడం ఎంత నిజమో, ఒక మగవాడి విజయం వెనుక కూడా ఆడవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు మాట విన్న వాళ్ళు ఎవరు అక్రమంగా అంటే వేరే పద్ధతిలో ఉన్నోళ్ళు అయితే లేరు. ఎవరైతే డెవలప్మెంట్ అయిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఆడవాళ్ళ పాలన కూడా రావాలి, వాళ్ళ మార్కు కూడా జరగాలి పాలనలో, పరిపాలనలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో కోరుకున్నది మేము కూడా నిజం కావాలని కోరుకుంటున్నాం. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎంతవరకు రాజకీయంగా సర్దుబాటు చేసే అవకాశం ఉందంటారు? సర్దుబాటు అంటే ఒక దళితుల అంటే వాళ్ళు ఎవరు ఎస్టీలకు ఇంతవరకు మంత్రి దానిలో అవకాశాలు అయితే ఎవరికి ఇవ్వలేదు. అట్లంటే బీఆర్ఎస్ వచ్చిన కొత్తలో కూడా ముఖ్యమంత్రి మేము దళితులనే చేస్తామని అదైతే లేదు కదా. ఇక బీఆర్ఎస్ వచ్చిన కొత్తలో అంటే తెచ్చిన తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఆయననే ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అదే విధంగా అభివృద్ధి చేసి చూపెట్టడం కూడా జరిగింది. 2018 ఎలక్షన్లల్లో నేనే ముఖ్యమంత్రిని అనేసి ఆయన ఎలక్షన్లకు పోవడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. కేసీఆర్ గారే ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి మాకు బ్రహ్మరథం పట్టిర్రు రెండోసారి కూడా ప్రజలు అని మేము అనుకుంటున్నాము. సో అందుకనే కాంగ్రెస్ లో ఇప్పుడు మహిళ ఇన్ఛార్జ్ గా కూడా నటరాజన్. ఎస్. సో అట్లే వాళ్ళకు కూడా మహిళలకు పెద్దపీట వేస్తుందని అనుకోవచ్చు కదా. ఎక్కడ పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తుందండి? సీతక్కకేమో మంత్రి మన కోమటిరెడ్డి వాళ్ళు శాల్వా కప్పుతారు, ఇంకో అక్కకేమో శాల్వా కప్పకుండా బయటికి పంపిస్తారు, అదే మన కొండా సురేఖ గారికి. మేము ఆ వీడియోలు కూడా చూసినాం. మహిళలకు ఎక్కడ గౌరవం ఇస్తున్నారు వాళ్ళు? ఎక్కడ గౌరవం ఇయ్యట్లేదు. మంత్రులు ఉన్నారు చెప్పుకోవడానికే. ఆ ఇద్దరు మంత్రులు కూడా మహిళల గురించి, మహిళలకు ఇచ్చిన హామీల గురించి వాళ్ళ రేవంత్ అన్నకి ఎక్కడ చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? కనీసానికి ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో లేచి సాగుకు నీళ్ళు వస్తలేవు, తాగడానికన్నా నీళ్ళు అన్న అడిగిండ్రు. ఇంకొక ఎమ్మెల్యే లేచి కరెంటు చక్కగా వస్తలేవు, మాకు రైస్ మిల్లులు బాగున్నాయి, కరెంట్ ఇయ్యండ్రి అని అడిగిండ్రు. ఇంకొక ఎమ్మెల్యే లేచి హైడ్రా బాలేదు, కమిషన్ల కోసం కకృతి పడుతున్నారు, హైడ్రా తీసేయండి అనేసి వాళ్ళ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డే చెప్పిండ్రు. కానీ ఈ ఇద్దరు మహిళలు ఉన్నా కూడా మహిళల కోసం స్కూటీలు ఇయ్యన్నా రేవంత్ అన్న, తులం బంగారం ఇయ్యన్నా రేవంత్ అన్న, 2500 ఇయ్యన్నా రేవంత్ అన్న అని అడిగింది ఉన్నదా? వాళ్ళు కూడా వాళ్ళ పదవుల కోసం పెదవులు మూస్తున్నారు తప్ప ఏం లేదు. 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందినాయి. మరి డబుల్ బెడ్ గారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు. ఏ బిడ్డకైనా ఒక ఇంట్లో తండ్రి ఉంటాడు, తల్లుంటది, బిడ్డుంటది, ముసలమ్మ ఉంటాడు, కొడుకుంటాడు. తండ్రికి రైతు బంధు వస్తుంది, రైతు రుణమాఫీ కూడా జరిగింది. రైతు ఒకవేళ యజమానికి ఏదన్నా జరిగితే బీమా కూడా ఇచ్చిండ్రు. తల్లికి పెన్షన్ వస్తుండే, వాళ్ళకి ఏదో విధంగా సంక్షేమ పథకాలు అంది ఉంటుండే. ముసలవ్వలు ఉంటే వాళ్ళకు పెన్షన్ ఇస్తుండే. బిడ్డ ఉంటే ఆయనకు పెళ్ళైతే
కళ్యాణ లక్ష్మితో పాటుగా కేసీఆర్ గారి కిట్టుతో పాటుగా న్యూట్రిషన్ కిట్టుతో పాటుగా అన్ని విధాలుగా ఆదుకున్నది కేసీఆర్ గారు, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలే కదా. కొడుకు చదువుకుంటే బయటి దేశాలకు పోవడానికి కూడా స్కాలర్షిప్లు ఇచ్చింది కేసీఆర్ గారి గవర్నమెంటే కదా. సో అన్ని ఇచ్చిన తర్వాత మరి మూడోసారి ముచ్చటగా సీఎం కావాల్సిన పరిస్థితి లేకుండా కొన్ని ఫేక్ ప్రచారాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. మేము చేసింది చెప్పుకోలేకపోవడం వల్ల కూడా ఓడిపోవడం జరిగింది. సో మరి ఏంది ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లులు కనిపిస్తున్నాయి, మరి ఎందుకు ఇయ్యలేకపోయిండ్రు? కేసీఆర్ గారు కట్టిండ్రు, మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దామని అనుకున్నారు. ఆ సమయంలో ఇద్దామనే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇయ్యలేకపోయిండ్రు. ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సున్నాలు అదే కలర్లు మార్చి ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు రాసుకుంటా మేము కట్టినము ఇందిరమ్మ ఇండ్లు అనేసి వాళ్ళు వంచుతున్నారు. అంతే, మంది కూటిన బిడ్డలు మా బిడ్డలనే కాంగ్రెస్ నాయకులు అనేది అక్కడనే తెలిసిపోతుంది. మేమిచ్చిన ఉద్యోగాలు కూడా 50,000 ఉద్యోగాలు మేమిస్తే, అంటే 2 లక్షల ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము అధికారంలో ఉన్నప్పుడు. ఇంకొక 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేసి ఎగ్జాములు పెట్టి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం వాళ్ళు. మరి మాలా మాదిగా రిజర్వేషన్ల విషయంలో ఎందుకు అట్లా చిన్న చూపు చూశారు? ఇలా కాంగ్రెస్ తీసుకొని వచ్చిన పరిస్థితి అది తప్పండి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ లో మాదిగ రిజర్వేషన్ బిల్లు మీద ఆమోదం తెలిపి మరి లెటర్ పంపించింది మోడీ గారికి. అది నిజం. కేసీఆర్ గారు ఏ రిజర్వేషన్ కి కూడా వెనకాడకుండా అన్నిటికీ మద్దతు తెలిపి పలికిండ్రు. ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ మీద మద్దతు తెలిపిండ్రు. సో బీసీల పరిస్థితి ఎట్లుందంటారు తెలంగాణ? బీసీల పరిస్థితి బానే ఉందండి, రాబోయే రోజులలో ఇంకా బాగుండబోతుంది. సో మరి ఎందుకు బీసీలు ఎప్పుడు కూడా ఎన్నుకుండే పరిస్థితి రాజకీయాల్లో కూడా? అంటే మమ్మల్ని ఎన్నుకుండి నడిపిస్తున్నారు. ఎన్నుకుండి వాళ్ళు ముందుండి మాకు ఓట్లు వేయడానికి మేము కావాలి, సీట్లు మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. అంతే, ఏం లేదు. ఓట్లకు మాత్రమే బీసీలు పరిమితం అయిపోయినాం కదా. అంటే ఇప్పుడు బీసీ మంత్రిగా ఒక ఆర్థిక మంత్రి ఇయ్యలేదు బీసీకి. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఉద్యమకారుడు, ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇయ్యలేదు, ఆర్థిక మంత్రిని ఇయ్యలేదు, ఒక మంచి పోర్ట్ఫోలియో ఇయ్యలేదు ఆయనకు. రవాణా మంత్రి చేసి పక్కకు పెట్టేసిండ్రు. చూస్తూనే ఉన్నాం కదా, అట్లుంటది. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల బతుకులు బాగుపడే పరిస్థితి లేదా? మా బీఆర్ఎస్ హయాంలో బీసీల బతుకులు బాగా ఉండే. గొర్రె పిల్లలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు. రాజకీయాల గురించి రాజకీయాలలో కూడా బాగుండే. ఆర్థిక మంత్రిని చేసింది ఎవరండి మొదటిసారిగా? బీసీని ఈటెల రాజేందర్ ను ఆర్థిక మంత్రిని చేసింది కేసీఆర్ గారు. మండలి చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారు. మధుసూదనాచారి గారు స్పీకర్ చేసింది కూడా కేసీఆర్ గారు. ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు కదా. శాసన మండలి చైర్మన్ గా స్వామి గౌడ్ గారిని చేయలేదా? అంటే ఎంత పర్సెంటేజ్ ఉండుంటారు? ఏంటి ఎంత పర్సెంటేజ్? బీసీలకి మీ ప్రభుత్వంలో ఎంతవరకు న్యాయం జరిగి ఉంటది? బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేసిండ్రు. అంటే మంత్రివర్గంలో న్యాయం చేసిండ్రు, ఎమ్మెల్యేలుగా న్యాయం చేసిండ్రు, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మార్కెట్ కమిటీలలో గానీ అన్ని రకాలుగా న్యాయం చేసిండ్రు. సంక్షేమ పథకాలలో కూడా బీసీలకు పెద్ద వీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముందండి, ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలు కోత పెట్టిండ్రు, రైతు బంధు బంద్ అయింది, రుణం మాపి అరాకొరా జరిగింది, నీళ్ళు వస్తలేవు. సంక్షేమ పథకాలు ఏమిస్తున్నారు? ఏమీ లేవు. సో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఏం జరగలేదు అంటారు? సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కాదు, ఏది జరగట్లేదు. ఇంకొకటి, మా గీతన్నలకు ఏదో ఇస్తామని చెప్పిండ్రు, అది ఇయ్యలేదు. యాదవ సోదరులకు 100 రోజులలోనే మేము అధికారంలోకి వస్తే 2వ విడత గొర్రెల పంపిణీ అని చెప్పిండ్రు, అది చేయలేదు. 20,000 కోట్ల రూపాయలను సంవత్సరం చేసి 1,00,000 కోట్లకు సబ్ ప్లాన్లు ఇస్తాము అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయినా కూడా 20,000 కోట్ల రూపాయలు అత్తాలేదు పత్తాలేదు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 42% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు, అది లేదు. నాయి బ్రాహ్మణ సోదరులకు నాయి బ్రాహ్మణ సోదరులకు, రజక సోదరులకు స్టాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు వాళ్ళ సొంత డబ్బులతోటే, అవి లేవు. చదువుల్లో 10 లక్షల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పిండ్రు, అది లేదు, ఏది లేదు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా పెట్టిండు. ఆ బీసీ డిక్లరేషన్ లా ఒక 20-30 పాయింట్లను బీసీల కోసం పొందుపరిచి పెట్టిండు. ఒక్క పాయింట్ ని కూడా ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలాలు లేవు బీసీల కోసం. కులగణన చేసిర్రు కదా, కులగణన తప్పుల తడక. హోటళ్లల్లో అక్కడిక్కడ చిత్తు పేపర్లలో చూసినాం. కులగణనల పందులు, కుక్కలు అవ్వియా కులగణన? మీదేం కులము, మీకు ఎంత ఆదాయం వస్తుంది అట్లా అడగాలి. కులగణనల లేని పోనీ పెట్టి
వాళ్ళు అసలు దాంట్లో సర్వేలో పాల్గొనకుండా చేసిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అయితే అది చేసింది కులగన్న సర్వేనే కాదంటారా? అస్సలే కాదు. వాళ్ళ ఎమ్మెల్సీనే చెప్పిండు కదా, వాళ్ళ ఎమ్మెల్సీనే మండలి సాక్షిగా చెప్పిండ్రు కదా, కులగణన తప్పుల తడక పేపర్లు మొత్తం దించేసిండు కదా, కాల్ చేసిండు కదా. అందుకని సస్పెండ్ కూడా చేసారు కదా. ఇక సస్పెండ్ అనేది వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకాలండి. బీజేపీ కాంగ్రెస్ తీన్మార్ మల్లయ్యను పట్టుకొని ఆడిపిస్తున్న నాటకాలు అవన్నీ. అంటే రాష్ట్రంలో ఇక సర్వేనే జరగలేదంటారా? రాష్ట్రంలో ఏ సర్వే జరిగింది? 3 రకాల సర్వేలు జరిగినాయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పత్రాలను ఒక సర్వే జరిగింది, కులగణన అనేది ఇంకొక సర్వే జరిగింది, ఇంకొకటి మీ సేవా కేంద్రాలు ఏదో అని చెప్పేసి మొన్న ఒక సర్వే జరిగింది. ఏ సర్వే కూడా సక్రమంగా జరగలేదు. సో అయితే సర్వే రిపోర్టు బీసీలకు సంబంధించి అది అన్యాయం అంటారు. తప్పుల తడక, అన్యాయం కాదు, తప్పుల తడక. ఆ సర్వే రిపోర్టే రాంగ్. ఎక్కడైతే బీసీల శాతాన్ని ఎక్కువ చేసి చూపిస్తే వాళ్ళకి ఇవ్వవలసిన రిజర్వేషన్ కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తది అనేసి బీసీలను చంపి చూపించిండు, తక్కువ చేసి చూపించిండు మా సంఖ్యను రేవంత్ రెడ్డి అనేటైనే. సో ఇది పావని గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.